నమస్తే అందరికీ. రాష్ట్రాలలో మాతృభాషలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏ రాష్ట్రం అయితే మాతృభాష ప్రకారంగా ఉంటుందో అది మొట్టమొదటి స్థానంగా భాషా విధానాన్ని అమలు చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ఉంది. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్ ఉంది. కొన్ని దేశాలలో ఉర్దూ సంస్కృతి ఉంది. కొన్ని విధాలుగా హిందీ కూడా ఉంది. అంటే హిందీ కానీ ఉర్దూ కానీ కొంతవరకు విలీనంగా ఉంటుంది భాష. కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రావు. కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ ఇంగ్లీషు ఖచ్చితంగా మనం రెండో భాషగా అభివర్ణించాల్సిందే, తీర్చిదిద్దాల్సిందే. ఖచ్చితంగా పిల్లలకు అన్ని విధాలుగా ఇంగ్లీష్ పాఠాలు నేర్పాల్సిందే. కాబట్టి కేంద్ర ప్రభుత్వము కొన్ని నియమాలతో భారతదేశ మాతృభాష హిందీని అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండాలి. ఇప్పుడు మాతృభాష హిందీ భారతదేశానికి అని అన్నప్పుడు అది వదిలేయాల్సిందే. అది హిందీ భాష అట్లనే ఉంటుంది. కానీ ఏ దేశ సాంస్కృతి విధానాలు, ఏ దేశంలో ఏ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాల సాంస్కృతి విధానాలు ఖచ్చితంగా సఖ్యతగా వారు తెలుగున, లేదంటే తమిళ, లేదంటే కన్నడ, లేదంటే ఇంకా రకరకాలుగా వాళ్ళ మాతృభాషను మొదటి స్థానంలో అగ్రస్థానంలో ఏర్పాటు చేసి, రెండవది ఇంగ్లీష్గా ఏర్పాటు చేసి ఈ ఇబ్బందులు లేకుండా ఇంకా కొన్ని విధానాలను మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర విధానాల్లో అక్కడ గవర్నర్ గారు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, రకరకాలుగా మంత్రులు ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందరూ వివరించే విధంగా ఖచ్చితంగా విమర్శలు రాకుండా మంచి సంప్రదాయాలతో ముందుకు వెళ్ళే విధంగా రాష్ట్రాలకు అన్ని విధాలుగా ఇబ్బందులు లేకుండా మాతృభాషలతో మమేకమవుతూ, అదేవిధంగా మన ప్రపంచ వ్యాప్తంగా ఉండే భాషను కూడా చాలా వరకు డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తాం.